వావొత్తా నువ్వు తీసుకుంది యావత్తా? నువ్వు తీసుకున్నది యావొత్తా వావొత్తా అంటున్నా. అర్థమైందా? తేన త్యక్తేన ఓం ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీత మా గృదః కస్య స్విద్దనం స్వాహా. ఇదం ఆత్మయే ఇదం న మమ. ఇదం ఆత్మయే ఇదం న మమ. ఓం స్వాహా. ఇదం అగ్నయే ఇదం నమః. ఇదం అగ్నయే ఇదం న మమ. ఓం స్వాహా. ఇదం సవిత్రే ఇదం నమః. ఇదం సవిత్రే ఇదం న మమ. తర్వాత మంత్రం తీసుకోవాలి. ఓం స్వాహా. ఓం స్వాహా. ఓం స్వాహా. ఇదం యోనిః గర్భదేవ్యాదయ స్వాహా. ఓం స్వాహా. ఓం స్వాహా. పరమేశ్వరుని యొక్క ఆశీర్వాదంతో వ్యాపార అభివృద్ధి సమృద్ధి సంపద సంప్రాప్తి మంత్ర ఇప్పుడు ఆ పరమేశ్వరుని యొక్క ఆశీర్వాదంతో ఓం అగ్నేనయసు పథారాయే అస్మాన్ విశ్వాని దేవ వయునాని విద్వాన్ ఇయోద్యస్మజ్జుహురాణమేనో భూయిష్టాం తే నమ ఉక్తిం విధేమ స్వాహా. ఇదం అగ్నయే చెప్పండి.
ఆగ్నయే ఇదం నమః శీఘ్ర వ్యాపార అభివృద్ధి సమృద్ధి సంపద సంప్రాప్తి ఓం భూర్భువస్వః ప్రజాపతేన త్వదేతానన్యో విశ్వజాతాని పరితా బభూవ యత్కామాస్తే జుహమస్తన్నో అస్తు వయం స్యామ పతయోరయీనాం స్వాహా. ఓం స్వాహా ఇదం ఆగ్నయే ఇదం నమః శీఘ్ర వ్యాపార సమృద్ధి సంపద సంప్రాప్తి ఓం సనో బంధుర్జనితా సవిధాతా ధామాని వేద భువనాని విశ్వ యత్ర దేవా అమృతమానశానా శ్రుతియేదామాన్ అధ్యైరయంతా స్వాహా. ఓం స్వాహా ఇదం ఆగ్నయే ఇదం నమః శీఘ్ర వ్యాపార అభివృద్ధి సమృద్ధి సంపద సంప్రాప్తి ఇప్పుడు ఆ పరమేశ్వరుని యొక్క ఆశీర్వాదంతో, ఆ దేవదేవుని కృపతో, ఆ పరమాత్మ యొక్క ఆశీర్వాదంతో ఓం ఆనో భద్రాః కృతభోజంతు విశ్వతో అదబ్ధాసో అపరితాస భూద్విదః దేవానో సద్మిద్వరుదే రక్షితారో దివే దివే స్వాహా. ఓం దేవానాం భద్రసుమతిరుజూయతాం దేవానాం భ్రాతిరవినో నివర్తతాం దేవానాం సఖ్యముపసేది మా వయం దేవాన ఆయుః ప్రతిరంతు జీవసే స్వాహా. పరమేశ్వరుని యొక్క ఆశీర్వాదంతో, ఆ దేవదేవుని కృపతో, ఆ పరమాత్మ యొక్క శుభ సంకల్పముతో, ఆ దేవదేవుని యొక్క శుభ ఆశీర్వాదంతో మనము ఈ వసంత పంచమి, ఈరోజు అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు, శుభాభినందనలు. ఆ పరమేశ్వరుని యొక్క ఆశీర్వాదంతో, ఆ దేవదేవుని కృపతో, ఆ పరమాత్మ యొక్క శుభ ఆశీర్వాదముతో అందరికీ వసంత పంచమి అంటే వసంత ఋతువు వచ్చే ముందు 2 మాసాల ముందు దాదాపుగా వసంత ఋతువు యొక్క శక్తిని ఆవిర్భావం చేసుకునే స్థితి. మనం దానిని వసంత పంచమి సందర్భంగా అక్షరాభ్యాసం చేయిస్తున్నాము. అయితే ఎందుకు చేయిస్తున్నాము అంటే, ఆ పిల్లవాడికి ఎప్పుడు వసంతముగా అంటే శోభాయమానంగా ఉండేందుకు అతని యొక్క విద్యా విజ్ఞానము, సమస్త మానసిక శారీరక ఆత్మిక ఆరోగ్యము కూడా ఎప్పుడు వసంతాలతో, అంటే ఎప్పుడు వసంతం అంటే అర్థమేమిటి, చక్కగా పువ్వులు విరుస్తూ ఉంటాయి, ఆ పువ్వు వికసిస్తూ ఉంటుంది. వసంతం అంటే ఆ పువ్వులు ఎప్పుడు కూడా వికసిస్తూ ఉంటాయి, తేజోమాయంగా, ఓజోవంతంగా, శోభాయమానంగా వికసిస్తూ ఉంటవి. అదేవిధంగా పిల్లవాడి యొక్క ఆయుష్ కూడా, వాడి జ్ఞానం కూడా ఆ విధంగా ఎప్పుడు వికసిస్తూ ఉండాలి. అజ్ఞానంతో కప్పకూడదు, కప్పుకొని ఆ విధంగా అజ్ఞానము ఆవరించకూడదని ఉద్దేశంతో మన పెద్దవాళ్ళు ఇవి వసంత పంచమికి అక్షరాభ్యాసం చేయిస్తూ ఉంటారు. తర్వాత అనేక పాఠశాలలో కూడా, కళాశాలలో కూడా ఈ అక్షరాభ్యాసము అగ్నిహోత్రంతో చేస్తారు. పూజ కాకుండా అగ్నిహోత్రంతోనే చేస్తారు. కాబట్టి అటువంటి వసంత పంచమి రోజు ప్రత్యేకంగా మనము సరస్వతీ సూక్త మంత్రములతో ఆవుతులు వేస్తున్నాం. చెప్పండి. సరస్వతి సూక్త మంత్రముతో ప్రారంభ మంత్రం 5 మంత్రాలు తీసుకోండి. చెప్తారా?
ఓం తాతయ్య ఆ, తాతయ్య ఏం తీసుకోవాలి తాతయ్య? సరస్వతి సూక్తమా? అవును. सरस्वती वाजनीवती यज्ञं ఓం స్వాహ. सरस्वत्याय इदं नमः తర్వాత మంత్రం. చెప్పండి అమ్మగారు. ఓం చెప్పండి. ఓం యాం మేధాం దేవగణాః పితరచ్చోపాసతే తయా మామద్య మేధయాగ్నే మేధాభినం కురు స్వాహా. ఇదం సరస్వత్యాయ ఇదం న మమ. ఓం ప్రణోదేవి సరస్వతీ వాజే బిరువాజినీవతి ధీనామవిత్ర్యావతు స్వాహా. ఇదం సరస్వత్యాయ ఇదం న మమ. ఓం శ్రీచతే లక్ష్మీ చ పత్న్యవహోరాత్రే పార్శ్వే నక్షత్రాని రూపమశ్వినౌ వ్యాత్తం మయీశానం సర్వలోకం మయీశానం స్వాహా. ఇదం లక్ష్మ్యే ఇదం న మమ. ఇదం సరస్వత్యాయే ఇదం న మమ. పరమేశ్వరుని యొక్క ఆశీర్వాదంతో ఓం భూర్భువస్వః ప్రజాపతత్వదేతానన్యో విశ్వజాతాని పరితా బభూవ యత్కామాస్తేజోమస్తన్నో స్వయం శ్యామపతయోరయీనాం స్వాహా. ఇదం ప్రజాపతయే ఇదం న మమ. ఆ పరమేశ్వరుని యొక్క ఆశీర్వాదంతో, ఆ దేవదేవుని కృపతో, ఆ పరమాత్మ యొక్క శుభ సంకల్పముతో మనము ఈ వసంత పంచమి రోజు ప్రత్యేకంగా ఆవుతులు సమర్పించి ఆ ఈశ్వరుని యొక్క ఆశీర్వాదంతో, ఆ దేవదేవుని కృపతో, ఆ పరమాత్మ యొక్క శుభ సంకల్పముతో ఉదయకాలము నిద్ర లేచింది మొదలు అగ్నిహోత్రం ప్రారంభం చేసుకొని ప్రార్థనతో, మహాసంకల్పముతో, విశేషమైనటువంటి బ్రహ్మయజ్ఞముతో అగ్నిహోత్రం ప్రారంభించుకున్నాము. ఈశ్వరాస్తుతి, స్వస్తివాచనము, శాంతి ప్రకరణము, మహామృత్యుంజయ మంత్రంగా మరియు మహావాక్యములతో కూడా, వేదవాక్యములతో కూడా అగ్నిహోత్రం చేసుకుంటూ ప్రార్థిస్తూ, స్తుతిస్తూ, ప్రార్థిస్తూ, ఉపాసిస్తూ కూడా సమస్త దేవత మహాశక్తివంత మంత్రముతో హోమం నిర్వహించుకొని, మరియు లక్ష్మీ హోమము, లక్ష్మీ గణపతి హోమము, మరియు సమస్త ఐశ్వర్య సంపద సంపన్న హోమము, ధైర్య సాహస సమృద్ధి సంపద హోమము, మహాచండి హోమము, సుదర్శన హోమము, మహారుద్ర హోమము, చమక తిథిదేవత, నక్షత్ర దేవత, మరియు మహామృత్యుంజయ మంత్రము, మహాగాయత్రి మంత్రము, పృథివీ హోమము, ప్రత్యేక హోమము, విశ్వశాంతి హోమము, నిత్య సత్యవత మంత్రములతో జన్మదినోత్సవ, వివాహ వార్షికోత్సవ, మేధా సంపన్న రాష్ట్రభూతు మంగళ హోమము, విశ్వమంగళ హోమము ఈ విధంగా నిర్వహించుకుంటూ ఈరోజు ప్రత్యేకంగా శీఘ్ర వ్యాపార అభివృద్ధి, సమృద్ధి, సంపద సంప్రాప్తి సిద్ధి హోమము, ఈ విధంగా అనేక ఆ హోమ మంత్రముల యొక్క ఆవుతులను సమర్పిస్తూనే మనము సమర్పిస్తూనే ఉంటాము. ఈ విధంగా అనేక హోమ మంత్రాల ఆవుతు సమర్పించినాము.
ఇక సమర్పిస్తూ ఉంటాము. ఆ సర్వేశ్వరుని యొక్క ఆశీర్వాదంతో, ఆ దేవదేవుని కృపతో. ఓం తర్వాత కార్యక్రమం తర్వాత మళ్ళీ విందాం. శుభం.